సామాజిక సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత చేకూరుతుందని ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులు పండా పురుషోత్తం ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు పేర్కొన్నారు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థుల పురుషోత్తం ధరణి కన్స్ట్రక్షన్స్ రమణారావు ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ జీజీహెచ్ వద్ద ఠాగూర్ కాన్వెంట్ 1986-87 బ్యాచ్కి చెందిన పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంపాదనే ప్రధానం కారాదని, సేవా కార్యక్రమాలకు సైతం కొంత మొత్తం వెచ్చించి మనస్సుకు ప్రశాంతత చేకూర్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత మేరకైనా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. సానా సతీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అల్లక రాజేష్, పి శ్రీనివాసరావు, ఆర్ సత్యనారాయణ, ఎం ప్రకాష్, బిపిఎం ప్రసాద్, ఎం బాబు, జనపరెడ్డి నాగసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలతోటి జన్మ సార్థకతం అవుతుందని శ్రీ సానా సతీష్ బాబు గారు, రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ, ఆయన పిలుపు మేరకు, నా ఆశయం మేరకు ఠాగూర్ కాన్వెంట్ పూర్వ విద్యార్థులైనటువంటి మేమందరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం మరియు ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ యొక్క అన్నదానంతో పాటు ఆయన పుట్టినరోజు ఒక వేడుకగా చేయడం జరుగుతున్నది. ఆయన మా అందరికీ చాలా ఆత్మమిత్రుడు. ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన వెనకుండి ముందుకు నడిపిస్తున్నారు. అందుచేత ఆయన జన్మదినం మాకు చాలా ఆనందదాయకం. ఈరోజు ఎంతో శుభదినం అండి. మా క్లాస్మేట్ రాజ్యసభ సభ్యులు ఎంపీ సానా సతీష్ గారి జన్మదినం. దాని సందర్భంగా ఆయన ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మంచి ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయమని సందేశం పంపించారు మాకు. దానివల్ల ఈరోజు జనరల్ హాస్పిటల్ ఎదుర్కొంటా మేము అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఉదయం 11 నుంచి మేము కంటిన్యూగా అన్నదానం చేస్తున్నాం. దీనికి మా ఠాగూర్ కాన్వెంట్ క్లాస్మేట్స్ అందరూ కలిసి సేవ చేస్తున్నామండి. ఇందులో మా పురుషోత్తమ, మా ప్రకాష్, అలాగే సత్యనారాయణ గారు, బిపిఎన్ ప్రసాద్ గారు, ఇలా అందరూ క్లాస్మేట్స్ పాల్గొనడం జరిగింది.